ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి ఉపయోగం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల లేని పార్టీకి ఓటు వేస్తే అది నిరుపయోగం మిగిలిపోతుందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ను దేశం నమ్మడం లేదని కనీసం పీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియడం లేదన్నారు. కరీంనగర్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడి వారో తెలియదని, అలాంటి వారికి ఓటు ఎలా వేస్తారని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడే కేసీఆర్ అలారం పెట్టుకుని నిద్రలేస్తారని సంజయ్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ నటి ఇవ్వకపోవడము, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకుని దాదాపు 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సీఆర్ఎఫ్ నిధులు గానీ, గ్రామీణ సడక్ యోజన గానీ అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు ఒకటై, ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన నన్ను గాని, నరేంద్ర మోడీ గారి పట్ల అసభ్య పదజాలంతో ప్లాన్ ప్రకారం అర్థం పర్థం లేని విమర్శలు చేయడాన్ని ఇలా కరీంనగర్ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఆ నాయకులు గుర్తించాలి. వాళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు, ఏ రోజు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏనాడు రైతుల ఉద్యమాలు చేయలే. వాళ్ళ రైతుల ఉద్యమాలు చేసి కల్లాలకు పోయి, కొనుగోలు కేంద్రాలకు పోయి, లాఠీ దెబ్బలు తిని, రాళ్ల దానిని భరించి, వాహనాలు ధ్వంసం చేసినా, కార్యకర్తల తలలు చేతులు వల్లగొట్టినా కూడా అన్నిటికీ తట్టుకొని రైతులకు అండగా నిలిచిన వ్యక్తిని ఇలా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను. ఇలా నిరుద్యోగ సమస్య విషయంలో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కూడా నిరుద్యోగులకు అండగా లేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల విషయంలో, స్థానికంగా ప్రజాప్రతినిధుల విషయంలో ప్రజలను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ప్రశ్నించిన సందర్భం. కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండో మనకు తెలుసు. ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెట్టడం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఫైట్ చేయాలంటే, ప్రశ్నించేటువంటి వ్యక్తి కావాలంటే, దేనికైనా తెగించి ముందు పడేటువంటి ఒక వ్యక్తి కావాలంటే, కార్యకర్త కావాలంటే తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే ఇవన్నీ భరించలేకనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా ఒక నాయకుడు ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడితే ఇంకో నాయకుడు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టుగా పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టు అని పోస్తున్నది. ఇలా నేను దాన్నే స్వీకరిస్తున్నాను. పాకిస్తాన్ జట్టు కాదు మరి. ఇలా ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది తెలంగాణ దేశంలో, ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్. గతంలో బీఆర్ఎస్ పార్టీ